తాజా 30 కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం మరో సంచలనం రెడీ అయ్యారు. గతంలో కాపులని చంద్రబాబు మోసం చేశారంటూ తుల్లో కొన్ని రాజకీయ ఆసక్తులతో చేతులు కలిపినటువంటి ఓ రైలు ఘటనని అందరూ మనం గుర్తుపెట్టుకునే ఉన్నాం. ముద్రగడ కూడా అప్పట్లో దాంట్లో బాగానే ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా చంద్రబాబు లక్ష్యం చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ కాపులను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని చాలాసార్లు పిలుపునిచ్చారు ఆయన. అయితే తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముద్రగడ గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు కాపులను మోసం చేశారని రకరకాల ఆరోపణలతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వకుండా తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ ఇప్పుడు కొత్త మాటలని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాపులకి నమ్మస్తులైనటువంటి హామీ ఇచ్చిన పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని ఆయన ముందే తెలిపారు. ఏ పార్టీ మద్దతు ఇవ్వాలనే అంశంపై లోతుగా చర్చిస్తామని 13 జిల్లాల కాపు నాయకులతో ఏకాభిప్రాయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ముద్రగడ అన్నారు. తమకిస్తున్న హామీలు నమ్మొచ్చా లేదా అనే దానిపై తీవ్రంగా చర్చిస్తామని అన్నారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఆలోచన లేదని, పార్టీ పెట్టడం అంత సులువైన పని కూడా కాదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి కాపు జాతి కోసం ముందు నుంచి ఆలోచిస్తున్న ఏకైక నేత ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పడంలో అతిశయోక్తి లేదని అంటూ ఉంటారు పొలిటికల్ పెద్దలు. అందుకనే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండదండగా ఉంటుంది కూడా కాపు జాతి అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలని ముద్రగడ పద్మనాభాన్ని పావుగా వాడుకుంటారని తెలుస్తోంది. పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే మాట అంటున్నారు. అయితే తాజాగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏమాత్రం బెదిరిపోవట్లేదు. ముద్రగడ వెనక నుంచి ఏ వ్యక్తితో నడిపిస్తున్నారని మాకు తెలుసు అంటూ వాళ్ళు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముద్రగడ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నుంచి విడదలేరని, రాజకీయ నాయకుల్లో ఇవన్నీ మామూలేనని, రాజకీయాల్లో రాణించడానికి అప్పట్లో తుల్లో రైల్వే ఘటనను కూడా గుర్తిస్తున్నారని, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మధ్య కులచిచ్చు పెట్టి రాజకీయాలు నడిపిస్తున్నారని, ముద్రగడ పద్మనాభంకి సరైన విధంగా కాపులు బుద్ధి చెప్తారని టీడీపీ నాయకులు అంటున్నారు. కాపులు ఎవరి వైపు ఉన్నారనేది మీరే చెప్పండి. కాపు ఫర్ వైఎస్ఆర్సీపీ లేదా కాపు ఫర్ టీడీపీ అంటూ మీ అభిప్రాయం తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.